గురువిందంత బంగారైనా మన ఆపద కాలంలో ఆదుకుంటుందంట మన పెద్దవాళ్ళు అనేటోళ్ళు. నాకు తెలిసి మా అమ్మ గాని, మా అమ్మమ్మ గాని అనేవాళ్ళు ఏమంటే, మన ఇంట్లో ఎంత డబ్బులున్నా అది అక్కరికి రాదు. ఒకవేళ డబ్బున్నా గూడా అది పిల్లలు పెట్టి పెరగదు. అంటే దాని వాల్యూ ఎంత డబ్బులుందో అంతే ఉంటుంది. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి, మీరు ఆవు అంటే గోల్డ్ వీడియోస్ అయితే చేసేస్తున్నారు. బంగారు బంగారు అంటూ ఉన్నారు. అసలు బంగారం మీద డబ్బు పెట్టడం అసలు లాభదాయకమేనా? దీనివల్ల నష్టాలైతే ఏమి ఉండవా? అసలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమి ఉపయోగము? బంగారంలోనే పొదుపు చేయాలంటే డబ్బుల్ని అందులోనే ఇన్వెస్ట్ చేయాలా? ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయకూడదా? వాటితో పోలిస్తే ఇందులో ఎక్కువ లాభం ఉందా లేదా నష్టం ఉందా? వేరే వాళ్ళు ప్లెడ్జ్లో మునిగిపోయేటువంటి నగలు నిన్ను తీసుకోమంటే, ఇన్ కేస్ నీకు ఛాన్స్ వచ్చి నువ్వు తీసుకున్నాము అంటే నీకు లాభమా నష్టమా? నేను కూడా ప్లెడ్జ్ జ్యువెలరీ కొనుక్కున్నాను. వాటిని వీడియో మధ్యలో అన్నా లేదా ఎండ్లో అన్నా చూపెట్టేస్తానండి. దానివల్ల నేను ఎంత లాభపడ్డాను లేదా ఎంత నష్టపోయాను అనేది క్లియర్గా వివరించేస్తా. అసలు మనం బంగారం మీద పెట్టుబడి ఎందుకు పెడతాం, అసలు బంగారం వల్ల మనకి ఏంటి ఉపయోగము అన్నది క్లియర్గా వివరించేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అసలు మన ఇండియాలో కంపేరింగ్ టు అదర్ కంట్రీస్, మన ఇండియాలో మనం అంటే బిడ్డ పుట్టింది మొదలుకొని ప్రతి అకేషన్లోనూ బంగారం లేకుండా మనకి ఎక్కడ కానీ పని జరగదన్నమాట. బంగారం అంటే మనకి అంత ఇంపార్టెంట్, అంత ఎక్కువ. బిడ్డ పుట్టింది మొదలుకొని ఆమె నామకరణం అని ప్రతి స్టేజ్లోనూ మనం బంగారానికి అంత వాల్యూ ఇస్తాము. బంగారము ప్రతి స్టేజ్లో మనకు అవసరం అవుతుంది. అసలు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాము అంటే దాన్ని క్లియర్గా వివరించారు. గురువిందంత బంగారైనా మన ఆపద కాలంలో ఆదుకుంటుందంట మన పెద్దవాళ్ళు అనేటోళ్ళు. నాకు తెలిసి మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ అనేవాళ్ళు ఏమంటే, మన ఇంట్లో ఎంత డబ్బులున్నా అది అక్కరికి రాదు. ఒకవేళ డబ్బున్నా కూడా అది పిల్లలు పెట్టి పెరగదు. అంటే దాని వాల్యూ ఎంత డబ్బులుందో అంతే ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బుని మనము చూసుకోగలుగుతాం, లేదంటే ఇంకేదైనా వస్తువు కొనుక్కోగలుగుతాం. అదే బంగారం కనుక అయితే మనం వేసుకుంటాం, అలంకరించుకుంటాం. ఆర్నమెంట్ రూపంలో అయితే మనం అలంకరించుకుంటాము. అలా బంగారాన్ని మనం ధరించడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి సొసైటీలో మనం ఒక వాల్యూ ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా అన్నమాట. మన వరకే కాదండి, మన దేశాలు ఏ దేశంలో అయినా కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ లేదంటే ఆ యొక్క రూపాయి వాల్యూ తగ్గిపోయినప్పుడు వాళ్ళు మెయిన్గా తీసేది బయట వచ్చి బంగారు నిధులే అనమాట. బంగారానికి అంత వాల్యూ ఉంది. అంటే మామూలుగా ఈ షేర్ మార్కెట్స్ కుదేలైనా కూడా బంగారు రేటు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కానీ బంగారు రేటు తగ్గింది అనేది చాలా వరకు తక్కువ అనమాట. ఒకవేళ తగ్గినా అది కరెక్షన్ చేసుకొని వాల్యూ అయితే పెరుగుతూనే ఉంటుంది. కంపేరింగ్ టు సెక్యూరిటీ ఉండేటువంటి ఏ సేవింగ్ స్కీమ్లో అయినా, ఏ విధమైన మనం సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ స్కీమ్స్తో కంపేర్ చేసినా గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. ఒక్క రియల్ ఎస్టేట్ మాత్రమే గోల్డ్ తక్కువ బీట్ చేయగలుగుతుంది. అంటే పెరగకుండా ఏం పోలేదు, రియల్ ఎస్టేట్లో పెరిగినంత కాస్ట్ అయితే గోల్డ్లో పెరగదు. సెక్యూరిటీ వైజ్ కానీ మన సెక్యూరిటీ సేవింగ్స్ పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసిన, మనం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకున్నా, రికరింగ్ డిపాజిట్లు వేసుకున్నా, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో వేసుకున్నా కూడా దాని ఈక్వల్ కాస్ట్ ఈ యొక్క గోల్డ్ అయితే పెరుగుతూ ఉందన్నమాట. అందుకోసమని నెక్స్ట్ మన ఆడపిల్లలకి మనము ఎందుకు బంగారు చేయించిస్తాము అంటే, ఇప్పుడైతే అంతో ఇంతో చదువుకుంటున్నాము, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము డబ్బులు అవసరమైనప్పుడు ఎవరిని అడగలేనప్పుడు మన బంగారాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పెళ్ళిళ్ళల్లో మన సాంప్రదాయంగా మన ఇష్టపూర్వకంగా మనం పెడతాం అనమాట. అది మన ట్రెడిషన్. ఎవరు అవునన్నా కాదన్నా మన సాంప్రదాయంలో ఆడపిల్లకి అంతో ఇంతో బంగారు పెట్టడం వాళ్ళ స్తోమతను కొద్దీ
అదే ఆచారంగా వస్తూ ఉంది. దాన్నైతే మనం కొట్టిపారేయలేము. మేము అసలు గోల్డే వేయము అనేవాళ్ళు నాకు తెలిసి లక్షలో ఒకరిద్దరు ఉంటారేమో చెప్పలేము. వాళ్ళు వేయకపోయినా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, డబ్బు దాచిపెట్టే పర్పస్ అయినా కూడా బంగారాన్ని అయితే కొని పెట్టుకుంటే వాళ్ళ ఆర్థికంగా స్థిమితంగా ఉన్నట్టు లెక్క. ఇంకెందులో పెట్టుబడి పెట్టినా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఏం ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటాము, దాంట్లో తరుగులు కూలీలు వేస్ట్లు పోతాయి కదా అంటారు కదా. అవునండి. మీరు మాట మాటికి మారుస్తా అంటే ఖచ్చితంగా పోతాయి. ఒక బంగారు వస్తువును కొనుక్కొని ఒక 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు లేదా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పైన వాడిన వస్తువుని మీరు ఒకవేళ ఎక్స్‌టెన్షన్ చేసినా దాని వాల్యూ గ్రామ్ వాల్యూ పెరగటం వల్ల మనకి తరుగు కూలీలు లాస్ అయినా కూడా ఆ యొక్క గ్రామ్ వాల్యూ పెరుగుతుంది కదా, దానివల్ల అయితే మనకి కొట్టుకొని వచ్చేస్తుందనమాట. సో అందువల్ల నష్టపోవడం లాంగ్ టర్మ్లో మనము ఏ బంగారు ఆర్నమెంట్ కొను లేదా కాయిన్స్ కొను, బిస్కెట్స్ కొను, కడ్డీలు కొను, ప్రతి ఒక్క దాని వాల్యూ అయితే పెరుగుతూనే ఉంటుందన్నమాట. డబ్బును తీసుకెళ్ళి ఎడన్నా బూట్స్ పెడితే దాని వాల్యూ మారదేమో కానీ బంగారాన్ని కొని తీసుకెళ్ళి ఎడన్నా దాసి పెట్టినా కూడా సమ్ ఇయర్స్ అయినాక దాని యొక్క వాల్యూ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఇంకెక్కడన్నా సేవింగ్స్ చేయకపో, బంగారం మీద సేవ్ చేసేసాము అంటే మన ఇన్ఫ్లేషన్ తట్టుకొని బంగారు వాల్యూ అయితే పెరుగుతూనే ఉంది. సో అందుకని బంగారంలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనము స్థిమితంగా ఒక పొజిషన్లో అయితే ఉండగలుగుతాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మన ట్రెడిషనల్గా గోల్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. నెంబర్ 3 వచ్చి ఆర్థిక పరిస్థితి ఎంత కుదేలైనా లేదా ఎంత పెద్ద ప్రాపర్టీస్ కొనాలన్నా, ఎంత పెద్ద ఆస్తులు చేర్చి పెట్టుకోవాలన్నా మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి గోల్డే అనమాట. నువ్వు ఎంత పెద్ద పొలం కొను, స్థలం కొను, ఫ్లాట్ కొను, కారు కొను, మనం ఎక్కడ పోయి ఫ్లడ్జ్ పెట్టుకుంటాం? గోల్డే పెట్టుకుంటాం. సో అందుకని గోల్డ్ ఉండింది అంటే మన చేతిలో లిక్విడ్ క్యాష్ ఉన్నట్టే లెక్క. చేతిలో డబ్బు ఉండిందంటే చేతులు దురదబెట్టి ఏదో ఒకటి వేస్ట్ ఖర్చులు పెడతాం. అదే బంగారు అనుకోండి, మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా వేస్ట్ అయితే చేయము. తూదా అనేసని పోయి గోల్డ్ అయితే ఫ్లెడ్జ్ పెట్టమన్నమాట. సో మనకి ఒక భయం ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక నమ్మకం భరోసా కూడా ఉంటుంది బంగారాన్ని మనం కొనడం వల్ల. నెక్స్ట్ మనం బంగారాన్ని ఏ విధంగా కొనుక్కోవాలా అంటే ఆర్నమెంట్సే కొనుక్కోవాలనా లేదా కాయిన్సే కొనుక్కోవాలా, కడ్డీలు కొనుక్కోవాలా, బిస్కెట్లు కొనుక్కోవాలా, లేదా డిజిటల్ గోల్డ్స్ కొనుక్కోవాలా, ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కొనాలా, సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనాలా, ఎవరెవరికి ఏదో సూటబుల్. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఒక 2 to 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ లోపల ఆడపిల్లలు పుట్టున్నారు అంటే వాళ్ళు ఎంత లేదన్నా 18+ తర్వాత వాళ్ళకి మంచి పెద్ద ఆర్నమెంట్స్ గోల్డ్ అయితే అవసరం అనమాట. ఇన్ బిట్వీన్ 12 ఇయర్స్కి 13 ఇయర్స్కి మనం చేయించుకున్నా కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకునేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళ పెళ్లి కోసమనో లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమనో, ఆడపిల్లలనే కదండి మగ పిల్లలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి సేవింగ్ వచ్చి గోల్డే అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడూ పెద్ద ఫ్లాట్లలోనూ, ఇళ్లల్లోనూ, స్థలాల్లోనూ పెట్టుబడి పెట్టలేము. లేదైతే పోయి చిన్న చిన్న సేవింగ్స్లో వేసినా కూడా అది పెద్ద ఒకసారిగా అమౌంట్ వస్తే కూడా దాన్ని తీసుకెళ్ళి కూడా మనం గోల్డే కొంటాం అనమాట. ఎందుకంటే గోల్డ్ అంటే మనకు అంత నమ్మకం. సో అందుకనేసరని చిన్నపిల్లలు లాంటి వాళ్ళు 2 to 5 ఇయర్స్ లోపల లేదా పుట్టిన పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్లో సేవింగ్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ మీకు కనుక డీమ్యాట్ అకౌంట్ కనుకుంటే, ఈవెన్ లేకపోయినా మన పాను, ఆధారు మనము ఎన్రోల్ చేసుకొని మనకు ఒక డీమ్యాట్ ఖాతా ఆన్లైన్లోనే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ యాప్ అని చాలా రకాలు ఉన్నాయి. నేనైతే ఏది రెఫర్ చేయట్లేదు. మీరు మంచి కన్సల్టెన్స్ని కనుక్కొని డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని అందులో మన మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే కొనుక్కుంటామో అలాగే గోల్డ్ బాండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ మనమైతే కొనుక్కు పెట్టుకోవచ్చు అనమాట. ఎంతైనా కొనుక్కోవచ్చు, 1 గ్రాము, 1/2 గ్రాము. కాకపోతే సావరిన్ గోల్డ్ బాండ్స్ February 12 to 16 or 18 అన్నారండి. ఈ టైంలోనే ఓపెన్ అయ్యాయి గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్. ఇందులో వచ్చి లాంగ్ టర్మ్కి మీరు సేవ్ చేశారు అంటే ఇందులో దాపు మన గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో అంత పెరగడంతో పాటుగా మనకి ఆల్మోస్ట్ 2.5% ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తుందంట. కాకపోతే మనం ఒక్కసారి కొన్నాటివి మధ్యలో తీసుకునేదానికైతే ఉండదు. అట్లీస్ట్ 5 to 8 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్ అనమాట. సో ఎవరికన్నా మనకి ఇప్పుడు అవసరం లేదు అంటే అయితే డిజిటల్ గోల్డ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఫోన్పేలోను, పేటిఎంలోను, ఈవెన్ గూగుల్ పేలో కూడా డిజిటల్ గోల్డ్ అయితే అవైలబిలిటీ ఉంది. 24 క్యారెట్స్ గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో నుంచే. ఈవెన్ ₹10, ₹100 కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా అయినా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సేల్ చేసుకోవచ్చు. అంటే చేతిలో డబ్బు ఉంటే ఖర్చు అవుతుంది, గోల్డ్గా ఉంటే ఖర్చు అవుతుంది కదా, ఏదో డిజిటల్ ఆర్ ఫిజికల్గా కానీ. సో ఇది
లేదు మా పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు అన్నారనుకోండి, వాళ్ళు బెటర్ టు గో ఫిజికల్ గోల్డ్‌కే వెళ్ళిపోండి. గోల్డ్ కాయిన్స్ గానీ, గోల్డ్ కడ్డీలు గానీ, లేదా గోల్డ్ బిస్కెట్‌లు గానీ, లేదా మీకు కొంచెం అంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా కూడా ఇది మోడర్న్‌గా ఉంటుంది అనేటువంటి గోల్డ్ ఐటమ్స్ మీద పెట్టుబడి అయితే పెట్టండి. గోల్డ్ కొనేటప్పుడు 2 విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలన్నమాట. దాని ప్యూరిటీ ఎంతుంది, క్వాలిటీ వైజ్ ఎంతుంది, నెక్స్ట్ దాంట్లో రాళ్ళు రప్పలు లేకుండా మాక్సిమం చూసుకోండి. మాక్సిమం రాళ్ళు రప్పలు లేకుండా చూసుకున్నామంటే మనం నష్టపోవడం అనేది మాక్సిమం ఒక 1% 2% ఉంటుంది. ఆ రాళ్ళు రప్పలు మాత్రం ఎంత పెరిగినా కూడా ఏం చేయలేమన్నమాట. సో అవి లేకుండా చూసుకోండి. మాక్సిమం మన వాళ్ళకి పిచ్చి అనమాట. ఆ స్టోన్స్ అవి ఇవి ఉండాలని. సో దానికోసం కోటింగ్ ఉండేటివి ఉంటాయి. లేదా ఒక్క సెట్ అట్లాంటివి కొనుక్కోవచ్చు కానీ మనం పోగేసుకుని రూపాయి చేర్చి పెట్టుకునేటప్పుడు అట్లాంటివి మాత్రం వెళ్ళకండి. నా సజెషన్ అది. నేను కూడా ఎప్పుడు స్టోన్స్ ఉండేటివి మాక్సిమం ప్రిఫర్ చేయను. ఏదో చిన్నది తప్పిపోయి ఉంటే తప్ప. సో నేను ఫాలో అయ్యేది మీతో షేర్ చేస్తాను కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. సో ఆ పిల్లలకి ఆర్నమెంట్స్ కొంచెం మోడర్న్గా ఉండేటివి కానీ కొనటంతో కూడా పెద్ద ఆర్నమెంట్స్ ముందు కొనేసుకొని నెక్స్ట్ చిన్న చిన్న వాటికి వచ్చేసింది. పెద్దవి కొనేదానికి మనకి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి చిన్న వాటికి వచ్చేటప్పటికి మనకి రేటు పెరుగున్నా కూడా పెద్ద బర్డెన్ అనిపించదు. అట్ ద సేమ్ టైం మనం కష్టపడి సేవింగ్ ఛాలెంజెస్ అవి ఇవి చేసి అలవాటు పడిపోతాం కాబట్టి చిన్న వస్తువులు ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. సో 12 to 13 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు మనం ఫిజికల్ గోల్డ్కే వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనకి అంటే ప్రతి లేడీకి, ప్రతి మిడిల్ క్లాస్ ఉమెన్కి ఆశ అనమాట. నేను కమ్మల సెట్ ఒకటి కొనుక్కోవాలా, లేదా చిన్న లాకెట్ కొనుక్కోవాలా, లాంగ్ లాకెట్లు కొనుక్కోవాలా, తక్కువ వెయిట్లో ఉండేటువంటి జ్యువెలరీస్ కొనుక్కోవాలా, లో బడ్జెట్ అయినా కూడా హెవీ లుక్ ఉండేటువంటి జ్యువెలరీస్ కావాలా, ఇట్లాంటివి ప్లాన్ చేసుకున్నారంటే గోల్డ్ చిట్స్ కానీ, గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం కానీ నేను చాలా వీడియోస్ చెప్పున్నాను. జస్ట్ మెన్షన్ చేసిన మన ఫెస్టివల్స్ అనో, పుట్టినరోజులనో, లేదంటే పెళ్లి రోజులను ఏదో ఒక ఫంక్షన్ అకేషన్లో అంతో ఇంతో ₹10 సేవ్ చేసుకుంటా వచ్చి ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్ మన ప్లాన్ ఫాలో అయ్యి నెలకు ఒక 1/2 గ్రాము, నెలకు ఒక 1/4 గ్రాము, లేదంటే 3 నెలలకు ఒక 1 గ్రాము, 6 నెలలకు ఒక 1 గ్రాము, లేదా సంవత్సరానికి 1 గ్రాము కూడా కొన్ని అక్కడ పెట్టుకున్నాము అంటే మన ఆశ నెరవేర్చినట్లు అవుతుంది. నెక్స్ట్ మనకి ఏదన్నా ఆర్థికంగా ఎమర్జెన్సీ వచ్చింది అంటే దాని లిక్విడ్ క్యాష్గా మార్చుకొని మన అవసరాన్ని తీర్చుకున్నట్లు కూడా అవుతుందన్నమాట. ఇంకా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ గోల్డ్ కొనడం వల్ల ఎప్పుడు నష్టపోమండి, ఏ విధంగానూ నష్టపోము. కాకపోతే దాంట్లో క్వాలిటీ చెక్ చేసుకోండి, ప్యూరిటీ వైజ్ చూసుకోండి. గోల్డ్ ఆర్నమెంట్లో స్టోన్స్ తక్కువగా ఉండేటివి మ్యాక్సిమం చూడండి అనమాట. ఈ మూడు విషయాలు కనుక మైండ్లో పెట్టుకున్నామంటే మనం నష్టపోం. ఇంకొకటి ఏదో ఇరిగిందనో, మొక్కుపోయిందనో, లేదంటే వంపు తిరిగిందనో మాటకు వస్తే మార్చబాకండి. అలా మారిస్తేనే మనం నష్టపోతాం అనమాట. ఎప్పుడైతే మార్చకుండా మనం గోల్డ్ని అలానే పెట్టుకుంటాం, ఒకవేళ ఎరిగినా ఏమన్నా అంటించుకోండి. వాటిని వేసుకొని కాలేదు అంటే ప్లెడ్జ్ పెట్టుకుని దాని ప్లేస్లో కొత్త గోల్డ్ కొనుక్కొచ్చుకొని వాడుకోండి. సో మ్యాక్సిమం గోల్డ్ బాగా కాస్ట్ పెరిగినప్పుడు, దీని యొక్క అవసరం లేదు అన్నప్పుడు కావలిస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా పాత గోల్డ్, ప్లెడ్జ్లో ఉండేటువంటి పాత గోల్డ్ మనకి తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ వాళ్ళది ఆక్షన్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అలా పోవడం వల్ల వాళ్ళకి ఎలా అంటే ఆక్షన్ పోయిందంటే వాళ్ళ సిబిల్ స్కోర్ అట్లా తగ్గిపోతున్నాను, లేదంటే అలా వెళ్ళడం వల్ల ఫ్రస్ట్రేట్గా ఫీల్ అయ్యి మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మనం అంటే వాళ్ళ పాత నగలు కొనుక్కోవాల వలన మనకి ఏమైనా యూజ్ ఉంది అంటే మనం ఓల్డ్ గోల్డ్ కొనే, ఈవెన్ మన గోల్డ్ కూడా ఎత్తుపోయి రిటర్న్ చేసాము అంటే మనకి తరుగుకులు తోసేస్తారండి. మనం కొనేటప్పుడు కొత్త గోల్డ్ కొనేటప్పుడు దానికి తరుగు వేస్తారు, మేకింగ్ ఛార్జెస్ వేస్తారు, కూలీ వేస్తారు, ప్రతిదీ వేస్తారు కదా. పాతది కొనుక్కునేటప్పుడు ఈ 3 ఉండవన్నమాట. గోల్డ్ ప్రైస్ ఆ రోజు ఎంత ఉందో అంత కాస్ట్కే మనకి పాత గోల్డ్ అయితే పడుతుంది. ఇంకా దాంట్లో ప్యూరిటీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలా, నెక్స్ట్ వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆ వెయిట్ని తగ్గట్టు ఆ ప్లెడ్జ్లో ఉండేటువంటి గోల్డ్ ఆ వెయిట్ రిలేటెడ్గా వచ్చింది, లేదా వాళ్ళు ప్లెడ్జ్లో కొంచెం అమౌంట్ తీసుకొని మనకి ఇచ్చేస్తున్నారు, మనకి ఇంత కాస్ట్ వేసుకొని మనం తీసుకోవచ్చు అంటే మనకి తరుగుకులు లేకుండా వస్తుంది కదండి. ఆర్నమెంట్ అయితే వాడింది బాగా నలిగిపోయిందంటే తీసుకోకండి. ఇది మంచిగా ఉంది, వాళ్ళు కొన్నా కూడా కొనింది మొదలుకొని ప్లెడ్జ్లోనే ఉంది, అది ఏం పాడవలేదు అంటే తీసుకోవడం వల్ల అయితే ఎటువంటి నష్టము లేదండి. ఎందుకంటే నేను పర్సనల్గా తీసుకున్నాను అనమాట. నేను బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను చూడండి. నా బ్యాంగిల్స్ అయితే నేను సెకండ్స్ తీసుకున్నాను, 916 జిఆర్టీలో కొని. వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొన్నారు. సో ప్లెడ్జ్లో ఉన్నింది అంటే మాకు వద్దు, మేము ఇంకా సేల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మేమైతే సేల్కి వచ్చిందని తీసుకున్నాం అనమాట. సమ్ ఇయర్స్ అవుతుంది తీసుకొని కూడా. అప్పుడైతే చాలా తక్కువగా వచ్చింది, 6 అవర్స్ అనమాట.
సో మనకి ఆ విధంగా ఏదన్నా ఛాన్స్ వచ్చినప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది ఇట్లాంటివి అంటే మనం చెక్ చేసుకొని అంటే గోల్డ్ అప్రైజర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర చెక్ చేసుకొని దీని క్వాలిటీ ఎట్లుంది, కాస్ట్ ఎట్లుంటుంది, ఇది వాళ్ళదేనా కాదా, నెక్స్ట్ దీని బిల్స్ ఏమన్నా ఉన్నాయా వాటిని తీసుకొని మనం కొనుక్కోవడం వల్ల ఇన్ కేస్ మనం మార్చుకోవాలన్నా ఇన్ ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా కూడా మనకు ఆ బిల్స్ అట్లాంటివి పనికొస్తాయండి. ఎవరన్నా కొనుక్కోవాలా సెకండ్స్ ఇట్లా అమ్ముతున్నారు, ఎవరన్నా అమ్మితే కూడా మనకు తెలిసిన వాళ్ళే కదా అమ్ముతారు. సో వాళ్ళ దగ్గర జెన్యూనిటీ ఉంది, గోల్డ్ ప్యూరిటీ ఉందంటే దాన్ని తగ్గ కాస్ట్ పెట్టి అయితే కొనుక్కోవడం వల్ల మనకి లాభమే తప్ప నష్టమైతే ఏమి ఉండదండి. సో ఇలాంటి ఛాన్సెస్ మాకు ఇప్పుడైతే లేదు, కానీ ఒకప్పట్లో అంటే గోల్డ్ కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు కదా, నేను చిన్నప్పుడు అనమాట. ఎలా అంటే సేట్లు అని ఉండేటోళ్ళు, వాళ్ళు వచ్చి గోల్డ్ తాకట్టు పెట్టుకునేటోళ్ళు అనమాట. తాకట్టు పెట్టినటివి సమయాస్ అయినాక మునిగిపోతాయి కదా, వాటిని వాళ్ళు యాస్టీస్గా అట్లనే అమ్మేసేవాళ్ళు. అప్పట్లో కూడా అలా అమ్మిన గోల్డ్ మీద మనకి దాదాపు ఆ కాస్ట్లో నుంచి ₹50, ₹60 లేదా ₹100 తక్కువ, అంటే ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ కన్నా దాన్ని తక్కువకే అమ్మేటోళ్ళు అనమాట. నేను అట్లాంటి పాత గోల్డ్ కానీ ఒకప్పట్లో కొనుక్కున్నాను. సో అవైతే ఇప్పుడు లేదు, అంటే ఎలా వచ్చాయి అలా పోయాయి అంటాం కదా. సో అప్పట్లో అంటే నేను చిన్నప్పుడు కొన్నటివి మా అమ్మ నాన్న అటు ఇటు కొంచెం మార్చే క్రమంలో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి పాడు చేసుకొని అంటే పోగొట్టుకున్నాం అనమాట. అందుకని గోల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. గోల్డ్ మన చాలా అవసరాలను తీరుస్తుంది, చాలా ఆపద కాలంలో ఆదుకుంటుంది, నెక్స్ట్ పరువు నిలబెడుతుంది. ఇంకా గోల్డ్ ఉంటే వాల్యూ వేరేలాగా ఉంటుందండి. మనం ఒంటి మీద గోల్డ్ వేసుకొని వెళ్తే రెస్పెక్ట్ ఒకలాగా, గోల్డ్ లేకుండా పోతే రెస్పెక్ట్ ఇంకొకలాగా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేశాను. జనాలు సొసైటీలో ఎలా ఉన్నారు అంటే ఫిజికల్ అపియరెన్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. వాళ్ళు ఎవరి కోసమో కాదు, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మనమే హ్యాపీగా ఉండడం కోసం, మనము అనుభవించడం కోసం మనమైతే గోల్డ్ సేవ్ చేసుకుందాం. గోల్డ్ ఎక్కువగా ఉండాలి, హెవీగా ఉండాలని అయితే కాదండి. ₹1 పెట్టి నువ్వు గోల్డ్ కొన్నా దాని ఫుల్ ప్లెడ్జ్డ్, దాని వాల్యూ ఎంతవరకు ఉంది, దాని ప్యూరిటీ ఎంత ఉంది, ఇదంతా చెక్ చేసుకొని దానికి పెట్టే డబ్బులో మనం ఏమైనా నష్టపోతున్నామా లేదా, తరుగు ఎక్కువ వేస్తున్నారా, కూలీ ఎక్కువ వేస్తున్నారా, అవంతా క్లారిటీగా కనుక్కొని మనం గోల్డ్ కొనడం వల్ల ఎంతైనా కూడా మనం 1 గ్రామ్ కొన్నా, 100 మిల్లీగ్రాములు కొన్నా కూడా గోల్డ్ కొనడం వల్ల ఎప్పుడు నష్టపోమండి. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ తగ్గినట్టు చరిత్రలో లేదనమాట, ఇంకా పెరుగుద్ది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 6,000 దాకా వచ్చింది, 6,200, 7,000, 7,500 అయినా కూడా నమ్మశక్యం కాదు. ఎవరికన్నా గోల్డ్ కొనాలా, పెద్ద వస్తువు కొనుక్కోవాలని ప్లాన్ ఉంటే మాత్రము నాకు చాలా సేవింగ్ ప్లాన్స్, ఐడియాస్ చెప్పుండి అనమాట. ఎవరికి ఏది వెసులుబాటు ఉంటే ఆ మెథడ్లో ట్రై చేసి కొనుక్కోండి. కాకపోతే మనం కొనేటువంటి గోల్డ్ ఎంత మన స్తోమత ఎంతో అంతవరకు కొనిపెట్టుకుందాము. అప్పులు చేసి ముప్పులు పాలవ్వకుండా మనకి ఎంత స్తోమత ఉందో అంత రూపాయి పోగేసుకుంటా గోల్డ్లో సేవ్ చేసుకున్నాము అంటే, ఎవరి దగ్గరికి పోయి మా డబ్బులు దాచిపెట్టండి లేదా మా డబ్బులు వడ్డీకి మార్చేయండి అంటే 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఎగ్గొట్టేసినా కూడా అయ్యో మొయ్యో అనాల్సిందే కదప్ప. మనం గోల్డ్ కొని పెట్టుకున్నాము అంటే దాని కాస్ట్ పెరిగినా లేదా మనకి ఏదైనా అవసరం వచ్చినా లేదంటే ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా మన గోల్డ్ని ప్లెడ్జ్ పెట్టుకోవడం లేదా అమ్మేసుకొని ఆ యొక్క ప్రాపర్టీని మనమైతే సొంతం చేసుకోవచ్చండి. గోల్డ్ని ఏదో ఒక రకంగా సేవ్ చేయడానికైతే ట్రై చేయండి. గోల్డ్ కొంటా ఉన్నా లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా మనం ఆర్థికంగా ఎదిగినట్లు లెక్క. సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా, యూజ్ అయినా, పనికొస్తుందన్నా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, సీ యూ.